వస్తే వీడియో 12వ తేదీన నిన్న మధ్యాహ్నం 1 గంటకి పంచాల సునీత ఈవిడ సబ్బవరం మండలం టెక్కలపాలెంలో ఉంటుంది. ఈమె బొబ్బిల్లో వాళ్ళ అక్కగారు అబ్బాయి నిశ్చితార్థం కోసం నిశ్చితార్థం ఫంక్షన్ ఏదో ఉందని బయలుదేరేటప్పుడు తనతో ఆ అబ్బాయికి కావాల్సినటువంటివి అలాగే ఆవిడ వేసుకోవడానికి సంబంధించినటువంటివి ఈ ఆభరణాలని ఒక దీంట్లో పెట్టుకొని అవన్నీ ఒక హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకొని బయలుదేరింది. ఒక ఆమె వచ్చింది, ఇక్కడ ఓవర్ బ్రిడ్జ్ దగ్గర దిగింది, మన సంతకాలు పోతుంది దగ్గర దిగిన తర్వాత అక్కడ ఒక ఆటో ఎక్కింది. ఈవిడ ఎక్కిన తర్వాత ఒక ఆమె ఎక్కింది లేడీ. ఆ తర్వాత ఒక ఇద్దరు భార్యాభర్తలు ఎక్కారు. ఇంకొంచెం 10 మీటర్ల దూరం వెళ్ళాక ఇంకొక ఆమె ఎక్కింది. మొత్తం కలిసి వెళ్ళిన తర్వాత కలెక్టరేట్ దగ్గర ఇప్పుడు దిగిపోయిన తర్వాత వాళ్ళ అక్కగారు అమ్మాయి వచ్చింది, కేఎల్పురం వెళ్ళిపోయిన తర్వాత చూసుకుంటే బ్యాగ్లో ఉన్నటువంటి ఈ 9 తులాల ఆభరణాలు మాయమైపోయాయి. సో ఇంకా ఆవిడ షాక్ గురైంది. ఇంకా ఆవిడ ఏం జరిగింది ఏంటి ఇవన్నీ తెలుసుకొని ఉంటే అప్పుడు ఆవిడ చెప్పింది ఏంటంటే, ఆ అమ్మాయికి చెప్పింది, నేను నాతో పాటు ఎక్కిన తర్వాత నేను కలెక్టరేట్ దగ్గర ఉన్నాను, అప్పుడు బాగా ఎండగా ఉంది, ఆ టైంలో ఎవరు లేరు. ఆ ఇద్దరు లేడీలు ఎవరైతే దిగారో వాళ్ళు నన్ను పక్కకు నెట్టేసి దిగుతున్నప్పుడు దిగిన తర్వాత 1 నిమిషంలో ఆటో అన్నీ వెళ్ళిన తర్వాత నన్ను పక్కకు తోసేసి హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని ఆ సందుల్లోకి వెళ్ళిపోయారు అని చెప్పింది. కొంచెం చిన్న దెబ్బలు కూడా తగిలినాయి ఆవిడకి. ఆ దెబ్బలకి ఏమో మందు కూడా ఆవిడ ట్యాబ్లెట్స్ వేసుకోవడం జరిగింది. అయితే ఈవిడికి ఎవరు లేరు, ఇద్దరు ఆడపిల్లలు అవడం వల్ల వాళ్ళ హస్బెండ్ సబ్బవరం నుంచి రావడం, అలాగే వాళ్ళ బావగారు తుని నుంచి రావటం. వచ్చిన తర్వాత ఈరోజు ఉదయం మనకి ఫిర్యాదు ఇచ్చారు, జరిగిందంతా చెప్పి ఫిర్యాదు ఇచ్చారు. అప్పుడు మన కేసు నమోదు చేసుకొని వెంటనే మా క్రైమ్ ఎస్ఐ గారు తారకేశ్వరరావు, అలాగే ఆయన టీము శ్రీనివాసు, తర్వాత అచ్చిరాజు, గౌరీశంకర్, తర్వాత గౌరీ, తర్వాత శివ, వీళ్ళందరినీ కూడాను సీసీటీవీ ఫుటేజ్లు ఇవన్నీ వెరిఫై చేయడానికి, అక్కడ ఇలాంటి వాళ్ళు ఎవరు ఏంటి అనేది గుర్తించడానికి 2 టీములుగా ఫామ్ చేసి పంపించడం జరిగింది. సో వెంటనే ఇది పలానా వాళ్ళు చేశారన్నటువంటి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. ఈరోజు వాళ్ళు వాళ్ళు మన విజయనగరం మార్కెట్లో అమ్మడానికి అనుకుంటాను, వాళ్ళు ఎన్సిఎస్ వైపు వస్తుండగా వాళ్ళని గుర్తుపట్టి మన టీం అరెస్ట్ చేయడం జరిగింది. వారిద్దరిని, లేడీస్ ఇద్దరి దగ్గర ఈ ఆభరణాలు యాజ్ స్టేజ్గా ఇంటాక్ట్గా అవన్నీ మొత్తం సీజ్ చేయడం జరిగింది. సీజ్ చేసి వాళ్ళని మనం అరెస్ట్ చేయడం జరిగింది. సో మనం పట్టుకొని కేసు నమోదు చేసిన ఒక 4-5 గంటల్లోనే వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వీళ్ళని పట్టుకొని 9 తులాలు అంటే సుమారు 6 లక్షల చిల్లర, 6.5 లక్షలు 7 లక్షలు విలువైనటువంటి బంగారు ఆభరణాలని రికవరీ చేయడం జరిగింది. ఈ రికవరీ చేసిన దాంట్లో మా పై అధికారులు ఎస్పీ గారు, డిఎస్పీ గారు సూచనల మేరకు మా క్రైమ్ ఎస్ఐ తారకేశ్వరరావు అతని సిబ్బందికి అభినందించడం జరిగింది. సో వితిన్ అవర్స్, గంటల వ్యవధిలోనే ఈ కేసుని ఛేదించి ఆభరణాలని వాళ్ళు రికవరీ చేయడం జరిగింది. ఈ రికవరీ చేసిన ఆభరణాలు పిటిషనర్స్ ఎవరైతే ఫిర్యాదుదారు ఉన్నారో వాళ్ళు కోర్టు ద్వారా పొందే అవకాశం ఉంటుంది, వాళ్ళు కోర్టు ద్వారా వాళ్ళు పొందుతారు. సో మరొకసారి మా క్రైమ్ సిబ్బంది ఎస్ఐ గారిని, వారి సిబ్బందిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను.